సో నెక్స్ట్ వచ్చేసి ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అంటే ఈ మొత్తం ఈక్వేషన్ని ఈ ఈక్వేషన్ లెక్క కన్వర్ట్ చేసుకోవాలి, మనం దీని లెక్క చేంజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి ఎల్హెచ్ఎస్ యాసిడ్గా రాసుకొని C1 C2 C3 ఇట్లనేమో C1 C2 C3 ఇట్లనేమో R1 R2 R3 అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి C1 ఈక్వల్స్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3 అంటే దీనికి అంటే ఈ ప్లేస్లో మాత్రం దీన్ని యాడ్ చేయాలి, ప్లస్ దీన్ని కూడా తీసుకొచ్చి యాడ్ చేయాలి ఇందులో. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది 2A A A 2A ప్లస్ B B 2B ప్లస్ 2C. సేమ్ అట్లనే ఇక్కడ కూడా 2A 2B 2C 2A 2B 2C. ఇదిలోకి వెళ్ళి ఇది కామన్ తీయాలన్నమాట. నెక్స్ట్ 2 ఇంటూ A ప్లస్ B ప్లస్ C 2A ప్లస్ 2B ప్లస్ 2C. జస్ట్ 2 అన్నది కామన్ తీసినాం మళ్ళీ ఇదిలోకి వెళ్ళి. ఇది మొత్తంలోకి ఈ మొత్తంలోకి వెళ్ళి 2A 2B 2C కామన్ తీసి దాంట్లోకి వెళ్ళి మళ్ళీ 2 కామన్ తీసినాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి R2 అంటే ఇప్పుడు ఇట్లా చేసినాం. ఫస్ట్ ఏంటి చేసినాం C1 చేసినాం కదా, ఈ కాలం చేసినాం. నెక్స్ట్ రో చేయాలన్నమాట. R1 ఏం చేయాలి R2 మైనస్ R1 ఇది దీంట్లోకి వెళ్ళి మైనస్ చేయాలి, ఇది తీసుకొచ్చి దీంట్లో మైనస్ చేయాలి. R3 ఇది దీన్ని ఈ R1 తీసుకొచ్చి మైనస్ చేయాలి. చేస్తే ఏమవుతుంది ఇక్కడ ఏ ఉంది క్యాన్సిల్ అయిపోతుంది, 0 వచ్చింది, ఇగో 0. నెక్స్ట్ ఇక్కడ ఏముంది A 2A ఉంది, ఒక ఏ పోతుంది, సింగిల్ ఏ ఉంటుంది అంటే ABC. నెక్స్ట్ ఇక్కడ BB 0 అవుతుంది, ఇక్కడ అవుతుంది B పోతుంది ABC, ఇక్కడ ABC ఇక్కడ ABC అండ్ ఇక్కడ ఏ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఇందులో ఇలా ఈ డాట్స్ ఉన్నాయా, ఈ డాట్స్ ఉన్న 1 2 3 4 ఈ 4 వాల్యూస్ మాత్రం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ABC హోల్ స్క్వేర్ 0 ఇంటూ 0 0 అవుతుంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి మనకు అవసరం లేదు అవి, సో అవి ఆటోమేటిక్గా ఇంటూ అయిపోతుంది, 0 అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇది బయటికి తీస్తే సంథింగ్ మైనస్ 0 సంథింగ్ వస్తుంది. సో ఈ మిగిలిన ABC హోల్ స్క్వేర్ ఇంటూ 2ABC చేస్తే 2 ఇంటూ ABC హోల్ క్యూబ్ LHS ఈక్వల్స్ టు RHS. ఇది మొత్తం సింప్లిఫికేషన్ చేసి మనం ఈ వాల్యూ తీసుకున్నాం. సో LHS ఈక్వల్స్ టు RHS.